హలో గైస్, ఈ వీకెండ్ ఓటీటీలో రాబోయే మూవీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మాస్కా దాస్ విశ్వక్సేన్ లేటెస్ట్ గా నటించిన మూవీ గామి. ఈ మూవీ అనేది రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో G5 లో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 12th అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ మీరు థియేటర్ లో మిస్ అయితే ఓటీటీలో చూసేయండి. మంచి విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ. అండ్ మలయాళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో 200 కోట్ల పైన వసూలు చేసిన మూవీ ప్రేమలు. ఈ మూవీ అనేది తెలుగు వర్షన్ రిలీజ్ అయ్యి 10 కోట్ల పైన సాధించింది తెలుగు వర్షన్. ఇప్పుడు ఈ మూవీ అనేది ఆహాలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తమిళ్, మలయాళం, హిందీ వర్షన్స్ అయితే స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ మీరు తెలుగు వర్షన్ థియేటర్ లో మిస్ అయితే ఓటీటీలో చూసేయండి. మంచి ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ఈ మూవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ గా నటించిన మూవీ లాల్ సలాం. ఈ మూవీ అనేది లేటెస్ట్ గా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ మూవీ అనేది ఏప్రిల్ 12th నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి మిక్సింగ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ మీరు ఒక యాక్షన్ డ్రామా చూడాలనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. రజనీకాంత్ రోల్ వరకు అయితే బాగుంటది. రజనీకాంత్ ఉండేది కూడా కొంచెం సేపు అయినా మంచిగా ఆకట్టుకుంటాడు రజనీకాంత్. తమిళ హీరో కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన మూవీ ఐలాన్. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. 100 కోట్ల పైన కలెక్షన్స్ అయితే సాధించింది. ఈ మూవీ తెలుగులో రిలీజ్ అవ్వకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ అనేది సన్నెక్స్ట్ లో ఏప్రిల్ 19th నుంచి తెలుగు వర్షన్ అనేది స్ట్రీమింగ్ కానుంది. మీరు ప్రీవియస్ కార్తికేయ మూవీస్ అనేది మీకు నచ్చితే ఈ మూవీ కూడా డెఫినెట్ గా నచ్చింది. ఇది మంచి కామెడీ అండ్ సైఫై మూవీ అయితే ఈ వీకెండ్ అయితే ఇది మంచి టైం పాస్ మూవీ చూసేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.